హలో ఎవ్రీవన్, మనమైతే ట్రైపాడ్ సెటప్ తర్వాత మళ్ళీ రింగ్ లైట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మన ఛానల్ అని చెప్పినాం. బట్ కొద్దిగా డిలే అయింది. ఈ వీడియోలో మనం సెటప్ ఎక్కడి నుంచి కొన్నాం, ఎంత కొన్నాం, తర్వాత ట్రైపాడ్లో డిఫరెంట్ స్టైల్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఎక్కడన్నా ఏమైనా డౌట్ ఉందంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ట్రైపాడ్ లైటింగ్ మొత్తం సెటప్ అంతా చేసుకున్నా, రెడీ చేసేసినాను అంతా అని చెప్పినాం. దాన్ని ఎక్కడ కొన్నావు, ఎంత కొన్నావు, ఎట్లా సెట్ చేసినావు, డీటెయిల్డ్ వీడియో అప్లోడ్ చేస్తానని కూడా చెప్పినాం. ఇంతవరకు అప్లోడ్ చేయాలి. సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తాను వీడియో కోసం. ఎప్పుడు అప్లోడ్ చేస్తానో ఏంటి కథ? అరే కొద్దిగా బిజీ ఉంటే అప్లోడ్ చేయలేకపోయినారా? మన ఈ వీడియో వచ్చేసి ఫుల్ దాని గురించే. ట్రైపాడ్లో డిఫరెంట్ యాంగిల్స్ ఎట్లుంటాయి, డిఫరెంట్ పొజిషన్స్ ఎట్లుంటాయి, తర్వాత రింగ్ లైట్లో ఎట్లా సెట్ చేసుకోవాలి ట్రైపాడ్ కనెక్ట్ చేసి, తర్వాత రింగ్ లైట్లో వేరియస్ కలర్స్ ఏమేమి ఉంటాయి, దాన్ని ఎట్లా చేంజ్ చేసుకోవాలి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి ట్రైపాడ్ మళ్ళీ రింగ్ లైట్ రెండు ఒక కాంబోలో తీసుకున్నాం అమెజాన్లో. అది వచ్చేసి అరౌండ్ 1040 రూపీస్ దొరికింది మనకి. సో రింగ్ లైట్ వచ్చేసి టైగాట్ వాళ్ళది 10 ఇంచ్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు రింగ్ లైట్ సేమ్ డే డెలివరీ చేసినారు. అలానే ట్రైపాడ్ వచ్చేసి సేమ్ టైగాట్ కంపెనీ వాళ్ళది 6666 అనే మోడల్ తీసుకున్నాం. సో ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ డే డెలివరీ చేయడం జరిగింది అనమాట. సో మనకు వచ్చేసి రింగ్ లైట్తో పాటు మొబైల్ స్టాండ్ కూడా ఒకటి ఇచ్చినారు. సో ఇప్పుడు మీరు రింగ్ లైట్తో ఏమేమి కనెక్షన్స్ వచ్చినాయి, లైట్స్ ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలని తెలుసుకుందాం. సో వీడియో కోసం మనమైతే ఇప్పుడు రింగ్ లైట్ ఆఫ్ చేస్తున్నాం కొన్ని నిమిషాలకి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు యూఎస్బీ స్లాట్ ఇచ్చినారు రింగ్ లైట్ పవర్ సప్లై ఇవ్వడానికి. సో ఇది వచ్చేసి మీరు బేసిక్గా మీ ల్యాప్టాప్స్కి కానీ లేదంటే మీ దగ్గర మొబైల్ ఛార్జెస్ ఉన్నా దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకసారి మీరు రింగ్ లైట్ని కంప్లీట్గా మీరు కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే బటన్స్ ఇచ్చినారనమాట. సో ఇది వచ్చేసి మనకు రింగ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి, ఇది మనకు లైట్ తగ్గించుకోవడానికి, ఇది కలర్ చేంజ్ చేసుకోవడానికి, ఇది లైట్ మనం పెంచుకోవడానికి. ఇప్పుడైతే మనం ఆన్ చేసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఒక లైట్ అనేది వచ్చింది. సో మీరు దీన్ని తగ్గించుకోవాలనుకుంటే ఇంటెన్సిటీ, సో మీరు మైనస్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ కలర్ అనేది తగ్గుతూ పోతా ఉంటుంది లైటింగ్. అదే మీకు ఒకవేళ బ్రైట్నెస్ పెంచుకోవాలనుకుంటే ప్లస్ ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా బ్రైట్నెస్ పెరుగుతుంది. మీకు ఒకవేళ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే దీనిలో 3 కలర్స్ వస్తాయని చెప్పాం కదా. సో ఈ కలర్ కాకుండా రెండో కలర్ కావాలి అంటే మధ్యలో మీకు రిఫ్రెష్ మాదిరి ఒక బటన్ అనేది ఇచ్చినారు, దాన్ని ప్రెస్ చేస్తే మీకు లైట్ చేంజ్ అవుతుంది. సో మీరు లైట్ చేంజింగ్ రిఫ్లెక్షన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో మనం వచ్చేసి బేసిక్గా వైట్ కలర్ ఉండేది సెట్ చేసుకుంటాం. సో మనకి ఎటువంటి వీడియోస్కి దానికైనా కానీ ఈజీగా సెట్ అవుతుంది కాబట్టి. సో ఇంతవరకు మనమైతే రింగ్ లైట్లో ఎన్ని కలర్స్ ఉంటాయి, కలర్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎలా ఆన్ చేయాలి మొత్తం అంతా చూసినాం కదా. సో ఇప్పుడు ట్రైపాడ్ విషయానికి వస్తే ట్రైపాడ్ మనం రింగ్ లైట్తో ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ట్రైపాడ్లో హైట్ అడ్జస్ట్మెంట్ ఎట్లా చేసుకోవాలా, తర్వాత ట్రైపాడ్కి మనం మొబైల్ స్టాండ్ అనేది ఎలా సెట్ చేయాలి, తర్వాత ట్రైపాడ్లో మనకి వేరియస్ పొజిషన్స్ కావాల్సినట్లుగా మనం యాంగిల్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరైతే రింగ్ లైట్ చూసారు కదా. సో ఇప్పుడు ట్రైపాడ్ వచ్చేసి మనకు సో ఈ హైట్ ఉంటుంది బేసిక్గా. సో దీనికి వచ్చేసి మనకు ప్లేస్ చేసుకోవడానికి 3 లెగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇండివిజువల్ లెగ్స్ దగ్గర మనకి ఇక్కడ లాక్స్ అనేది ప్రొవైడ్ చేసినారు. సో మీరు ఎప్పుడైతే ఈ లాక్ అనేది ఇలా ఓపెన్ చేస్తారో సో మీకు అప్పుడు దాన్ని హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీకు కావాల్సిన హైట్కి. సో ఒకసారి మీకు కావాల్సిన హైట్కి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ లాక్ ఉంది కదా, మరి ఈ లాక్ అనేది క్లోజ్ చేసుకున్నట్లయితే మీకు ఆ పర్టికులర్ హైట్ దగ్గర మీకు లాక్ అయిపోద్ది కంప్లీట్గా. సో తర్వాత మీరు చూసుకున్నట్లయితే మీకు చేంజ్ కూడా కాదు. సో మీరు ఎప్పుడైనా సెట్ చేసుకునేటప్పుడు 3 లెగ్స్ సేమ్ హైట్కి సెట్ చేసుకొని మీరు లాక్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్గా ఆ హైట్కి సెట్ అయిపోద్ది ఇక్కడ. సో తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు సో మనకి ఫోన్ అది ప్లేస్ చేసుకోవడం కోసం సెంటర్లో ఒక బేస్ అనే రాడ్ ఇచ్చినారనమాట. సో దీనికి ఇక్కడ స్క్రూ ఉంది కదా. సో ఈ స్క్రూ సిస్టమ్ని మనం ఫస్ట్ కొద్దిగా లూజ్ చేసుకుందాం. సో లూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఒక లివర్ ఇచ్చినారు. సో ఈ లివర్ ఏదైతే ఉందో మనం కొద్దిగా లివర్ని షిఫ్ట్ చేస్తుంటే సో మీరు చూడండి సెంటర్లో మనకి రాడ్ ఉంది కదా, రాడ్ ఇంక్రీజ్ అవుతా పోతా ఉంటుంది. కావాల్సిన హైట్ వచ్చిన తర్వాత మరి ఈ స్క్రూని మనం టైట్ చేసుకున్నాం అనుకోండి, సో ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ సర్టెన్ హైట్ అనేది వస్తుంది. సో మీరు ఒకవేళ ఏదైనా ఫోన్లో కానీ లేదంటే కెమెరా నుంచి కానీ రికార్డ్ చేస్తున్నట్లయితే సో మీరు మీ డెస్క్ దగ్గర ఎక్కడైతే మీరు ప్లేస్ చేసుకోవాలనుకుంటారో సో దానికి కావాల్సినట్లుగా కింది లెగ్స్ హైట్ తర్వాత ఈ రాడ్ హైట్ సెట్ చేసుకొని మీరు లాక్ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకోకుండా వన్ టైం సెటప్తో కంప్లీట్గా సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఒకే చోట. సో ఇప్పుడు వచ్చేసి మనం హైట్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ కెమెరాకి కావాల్సినట్లుగా రింగ్ లైట్ కనెక్ట్ చేసుకోవడానికి ఎలా అని చెప్పని మనం ఇక్కడ చెక్ చేద్దాం. సో మీరు ఇక్కడ ట్రైపాడ్లో పైన చూసినట్లయితే మీకు ఇక్కడ ఒక స్క్రూ వచ్చింది కదా. సో మీరు దానికి ఇక్కడ ఒక చిన్న లివర్ ఉంటుంది. సో దాన్ని కంప్లీట్గా ఇలా మీరు ఓపెన్ చేసి పెట్టుకుంటే సో మీకు ఇది కంప్లీట్గా డిటాచ్ అవుతుంది ఒకసారి. సో మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఇక్కడ ఒక చిన్న హోల్డర్ మాదిరి ఇచ్చినారు. సో మీరు ఏం చేయాలంటే మీరు రింగ్ లైట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కనెక్ట్ చేసి రింగ్ లైట్ హోల్ని సో ఇక్కడ మీరు వెనకాల టైట్గా పట్టుకొని దీన్ని కంప్లీట్గా టైట్గా రొటేట్ చేసుకున్నట్లయితే మీ రింగ్ లైట్ ఏదైతే ఉందో దానికి కంప్లీట్గా ఇది ఫిట్ అయిపోతుంది. సో వన్స్ ఇది మీకు ఫిట్ అయిన తర్వాత అగైన్ ఇక్కడ మీకు లివర్ కనపడిస్తుంది కదా. సో దీన్ని ఆన్ చేసుకొని దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటే సరిపోద్ది ఎక్స్ట్రాక్ట్గా. సో ప్లేస్ చేసుకుని వదిలేస్తే మీకు టైట్గా సెట్ అయిపోతుంది ఇక్కడ. ఓకే.
సో ఇది మనకి లివర్ వల్ల యూజ్ వచ్చేసి. సో ఇది వచ్చేసి యూజ్ చేసుకొని మనం ఓపెన్ చేస్తాం, కనెక్ట్ చేస్తాం రింగ్ లైట్, మళ్ళీ ఇక్కడ సెట్ చేసేస్తాం. తర్వాత మీకు పక్కనే చూసుకున్నట్లయితే ఒకటి మీకు లెవెల్ అడ్జస్ట్మెంట్ ఇచ్చినారు. సో దీంట్లో ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే మీకు ఒక డాట్ మాదిరి ఉంటుంది. మీకు ఇది కరెక్ట్ సెంటర్లో ఉంది అంటే డాట్ వచ్చేసి మనకు సెంటర్లో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు ఏదైనా సరే ప్లేస్ చేస్తుంటారు, సో ఇలా పెడతారు కదా బేసిక్గా. మనకి పైన రింగ్ లైట్ వచ్చినప్పుడు ఫోన్ వచ్చేసి మనకి ఈ డైరెక్షన్లో వస్తుంది. సో మనం మాట్లాడినప్పుడు ఇలా మాట్లాడచ్చు అనమాట. లేదు మీకు ఒకవేళ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు సైడ్కి ఇది ఇచ్చినారు కదా, సో దీన్ని మనం లూజ్ చేసుకొని మనకి ఎలా కావాలో అలా సైడ్స్కి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను మనం లిఫ్ట్ చేస్తున్నాం కంప్లీట్గా. సో ఇప్పుడు మీకు ఇది ఫ్రంట్ అనేది కంప్లీట్గా సైడ్కి ఇలా చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక్కొక్కసారి మనకు ఇది చేంజ్ చేసుకున్న తర్వాత మనకి ఈ పైన పొజిషన్ కూడా చేంజ్ చేసుకోవాలనుకోండి. సో ఇక్కడ మీకు సైడ్కి ఇంకోటి ఇచ్చినారు స్క్రూ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో ఈ స్క్రూని మనం కొద్దిగా లూజ్ చేసుకొని, సో ఇప్పుడు మనకి ఇదే కన్ఫ్యూజన్, లూజ్ ఎక్కడ టైట్ ఎటు పక్క తిప్పాలని. సో కొద్దిగా లూజ్ చేసుకున్న తర్వాత మీకు ఎలా అయితే కావాలో అలాగా. సో మీకు స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్, లేదు మీరు ఇక్కడ ప్లేస్ చేసుకుంటే ప్లేస్. సో ఇలా మీరు ప్లేస్ చేసుకున్న తర్వాత దీన్ని మరి ఇక్కడ మీరు టైట్కి సెట్ చేసుకున్నారు అనుకోండి స్క్రూని, మీకు ఆటోమేటిక్గా పర్టికులర్ పొజిషన్లో కంప్లీట్గా సెట్ అయిపోతుంది. బట్ మీరు ఎప్పుడైనా సరే మొబైల్స్ కానీ ఏదైనా పెట్టి చెక్ చేస్తున్నారు లేదా వీడియో రికార్డ్ చేస్తున్నారు రింగ్ లైట్తో పాటు అంటే, సో బెస్ట్ సజెస్టెడ్ పొజిషన్ వచ్చేసి సో ఇలా సజెస్ట్ చేస్తాను నేను. సో దట్ మీరు ఇక్కడ వచ్చిన తర్వాత మీరు దీని మీద ఇక్కడ రింగ్ లైట్ ఇక్కడ స్క్రూకి ఫిట్ అవుతుంది. సో మీకు రింగ్ లైట్ వస్తుంది, మీరు కెమెరా పెట్టుకున్నా కానీ హైట్ అడ్జస్ట్ చేసుకుంటే సో మీకు ఆటోమేటిక్గా మీరు కెమెరా తట్టు చూస్తే మాట్లాడచ్చు. సో ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. బట్ ఎవ్రీ టైం మీరు పొజిషన్ చేంజ్ చేసిన తర్వాత మర్చిపోకుండా స్క్రూస్ అనేవి టైట్గా తిప్పుకోండి. ఒకవేళ ఇది టైట్గా లేదు అంటే మీకు అది లూజ్ ఉండడం వల్ల మీ మొబైల్ షేక్ అవ్వడం కానీ, లేదంటే కింద మీకు ఇక్కడ లాక్స్ ఉన్నాయి కదా, ఈ లాక్స్ మీరు టైట్గా లాక్ చేయకపోయినా కానీ ఆటోమేటిక్గా హైట్ అడ్జస్ట్ అయిపోవడం కానీ, లేదంటే ఈ లివర్స్ మీరు టైట్గా సెట్ చేయకపోతే మీకు షేక్ అయ్యి ఫోన్ మొబైల్ స్టాండ్ నుంచి కిందకి జారిపోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి అన్నమాట కంప్లీట్గా. సో మనమైతే వీడియో ఎండింగ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పటివరకు మీరైతే రింగ్ లైట్ ఎలా పవర్ ఆన్ చేయాలి, తర్వాత దాంట్లో కలర్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, బ్రైట్నెస్ ఎలా ఇంక్రీజ్ తగ్గించుకోవాలి, ఇవన్నీ చూసాం. తర్వాత ట్రైపాడ్ విషయంకి వచ్చినట్లయితే హైట్ అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి, ట్రైపాడ్లో మనకు కావాల్సినట్లుగా ఎలా యాంగిల్స్ చేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ చూసాం. ఇప్పుడైతే ఫైనల్గా ట్రైపాడ్ విత్ రింగ్ లైట్ సెట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది చూద్దాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసినట్లయితే కింద మనం స్టాండ్ సెట్ చేసినాం, తర్వాత లాక్ చేసినాం ప్రతిదీ. తర్వాత అలాంటి పైకి వస్తే మనకు కావాల్సినట్లుగా హైట్ అడ్జస్ట్ చేసుకున్నాం లివర్ యూస్ చేసుకొని. తర్వాత పైన మనం రింగ్ లైట్ సెట్ చేసుకున్నాం. అక్కడ మనకు ఒక మొబైల్ హోల్డర్ ప్లేస్ చేయడానికి ఒక చిన్న స్పాట్ మాదిరి వస్తుంది, దాంట్లో మనం మొబైల్ హోల్డర్ని కూడా ప్లేస్ చేసుకున్నాం. అది ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు అన్నమాట. సో ఈ విధంగా మీరైతే కంప్లీట్ సెటప్ చేసుకున్న తర్వాత ఆ రింగ్ లైట్కి మీ ఫోన్ని కనెక్ట్ చేసి మీకు కావాల్సినట్లుగా మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ ది వీడియో గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది.